ఈరోజు నేను మీకు మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి ఇన్ పర్టిక్యులర్ ఒక కండిషన్ వారికోసేల్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో వారికోసేల్ అంటే బీజాల పక్కనే టెస్టిస్ ఉంటాయి. అన్ని నార్మల్ హెల్దీ మేల్స్లో 2 టెస్టిస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఈ టెస్టిస్ స్క్రోటంలో ఉంటుంది, అంటే ఒక శాక్ ఉంటుంది సంచిలాగా, ఇది పీనస్ కింద, ఓకే, లింగం కింద. సో ఈ టెస్టిస్ పక్కనే కొన్ని నరాలు ఉంటాయి. ఈ నరాల్లో 2 టైప్స్, ఆర్టరీ, అది బ్లడ్ టెస్టిస్కి పంపిస్తుంది, అండ్ వెయిన్స్. సో వెయిన్స్ టెస్టిస్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ రివర్స్ తీసుకొస్తాయి హార్ట్ దగ్గరికి. సో ఈ వెయిన్లో ఏదైనా స్వెల్లింగ్ వస్తే, అంటే ఇవి ఉబ్బిపోతే దీనికి వారికోసీల్ అని అంటారు. ఇది ఎందుకు ఉబ్బుతాయి అంటే ప్రైమరీలీ ఫస్ట్ దీనికి కారణం ఉండవు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 95-98% దీనికి రీజన్ ఉండదు. వెయిన్స్ లోపల సన్న వాల్వ్స్ ఉంటాయి. ఈ వాల్వ్స్లో సమ్టైమ్స్ ఇన్హెరెంట్ వీక్నెస్ ఉంటే ఇది ప్రాబ్లం అరైజ్ అవుతాయి. అంటే నార్మల్ డయామీటర్ అది నరాలది 0.5 నుండి 1.5 మిల్లీమీటర్ ఉండాలి. కానీ వారికోసీల్లో 2 mm అండ్ అబౌవ్ 2 mm డయామీటర్ అవ్వచ్చు ఆ నరాలది. సో ఈ నరాలు ఉబ్బిపోతే డ్యామేజ్ ఎందుకు అవుతా అంటే బికాజ్ ఆఫ్ హీట్. సో స్పర్మ్ ప్రొడక్షన్కి టెస్టిస్లో ఈ కణాలు ప్రొడ్యూస్ అవుతాయి. కణాలు ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో బీజంలో కణాలు ప్రొడ్యూస్ అవ్వడానికి -2 degrees టెంపరేచర్ ఉండాలి దాన్ ద బాడీ టెంపరేచర్. అంటే బాడీ టెంపరేచర్ 37 degrees ఉంటుంది. కానీ ఈ స్క్రోటమ్ అంటే సంచిలో టెస్టిస్ ఉంటాయి కదా, ఆ జాగాలో టెంపరేచర్ విల్ బి జస్ట్ 35 degrees. సో ఈ టెంపరేచర్ ఉంటేనే స్పర్మ్ది ప్రొడక్షన్ సరిగా అవుతుంది. కానీ వారికోసిల్ వల్ల ఏమవుతుంది, స్క్రోటంలో ఆ నరాలు వల్ల హీట్ ఎక్కువ తగులుతుంది టెస్టిస్కి, అండ్ ఇట్ క్యాన్ కాజ్ టెస్టిక్యులర్ అట్రోఫీ, అంటే టెస్టిస్కి సాఫ్ట్ చేసేస్తుంది అది, అండ్ సమ్ టైమ్స్ దానికి చిన్న చేసేస్తాయి, టెస్టికల్ సైజ్ చిన్నగా అయిపోవచ్చు. అలానే లాంగ్ స్టాండింగ్ హై గ్రేడ్ అంటే ఎక్కువ సివియారిటీది వారికోసిల్కి కరెక్ట్ చేసుకోలేకపోతే టెస్టిసెస్ చిన్న అయిపోవచ్చు, సాఫ్ట్ అయిపోవచ్చు. సో ఈ కండిషన్ ఎంత కామన్ అంటే అన్ని జెంట్స్లో ఆల్మోస్ట్ 15%లో ఉంటుంది. 15% అంటే 15% మొగలులో ఉంటుంది అది. అండ్ ఇన్ఫర్టిలిటీ చూస్తే ఇన్ఫర్టైల్ మేల్స్కి ఇవాల్యుయేట్ చేసుకుంటే 40%లో అట్లీస్ట్ చిన్న వారికోసిల్ అంటే మైనర్ వారికోసిల్ దొరుకుతుంది, అది ఫైండింగ్ యాజ్ అ ఫైండింగ్. సో వారికోసిల్ ఎక్కడ చెకప్లో తెలిసిపోతాయంటే మీరు డాక్టర్కి విజిట్ చేయాలి. మీరు డాక్టర్ విజిట్ చేసినప్పుడు క్లినికల్ ఎగ్జామినేషన్ చూస్తారు. డాక్టర్ స్క్రోటమ్ దగ్గర ఫీల్ అవుతుందా, ఒక మెన్యూవర్ ఉంటుంది వాల్సల్వా అని. బేసిక్లీ డాక్టర్ మీకు దగ్గడానికి ఆర్ ఇట్లా ప్రెషర్ తోటి మోషన్స్ చేసినట్టు ప్రెషర్, అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజ్ చేయడానికి గాలి ఊపిరి గట్టిగా తీసుకొని ఎగ్జేల్ చేయమని చెప్తారు. సో ఈ వాల్సల్వా మెన్యూవర్లో ఈ నరాలు కనిపిస్తాయి ఒక్కొక్కరికి. సో దీంట్లో 3 grades ఉంటాయి. బేసికలీ ఈ వాల్సల్వా అంటే అది గట్టి ఊపిరి తీసుకొని ఇలా ప్రెషర్ తోటి నూకితే కనిపిస్తుందా లేదా, అది గ్రేడ్ 1 అంటే మైల్డ్. గ్రేడ్ 2 అంటే చేయితోటి పెడితే తెలుస్తుంది, పాల్పేబుల్ అంటారు. అండ్ గ్రేడ్ 3 ఈజ్ చేయి పెట్టేది కూడా అవసరం ఉండదు, డైరెక్ట్లీ స్క్రోటమ్ స్కిన్ ఎగ్జామిన్ చేసినప్పుడు క్లియర్గా అక్కడ ఉబ్బినేటి నరాలు కనిపిస్తాయి. సో ఈ 3 grades దాన్ని సివియరిటీ. సో యూజువలీ ఇది ఎవరికి సర్జరీ అవసరం పడతాయంటే స్పర్మ్ కౌంట్ అబ్నార్మల్ ఉన్న వాళ్ళకి విత్ హై గ్రేడ్ అంటే గ్రేడ్ 3 వారికోసిల్ ఉంటేనే అప్పుడు అలాంటి పేషెంట్స్లో సర్జరీ చేస్తే దానిది లాభం ఉంటుంది. చాలా పేషెంట్స్ వస్తారు మా దగ్గర, దే విల్ బీ హ్యావింగ్ నో సిమ్టమ్స్, అంటే ఏమీ కంప్లైంట్స్ కూడా ఉండవు. అండ్ స్కానింగ్లో చూస్తే జస్ట్ చిన్న గ్రేడ్ వారికోసిల్ ఉంటాయి. టెస్టిస్ సైజ్ 2 కంపేర్, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కంపేర్ చేస్తే కూడా
ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో వారికోసిల్ యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్లో కామన్. దీనికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి, ఎందుకంటే కొన్ని పేగులు ఉంటాయి దానిపైన లెఫ్ట్ సైడ్లో, అండ్ కొన్ని నరాలు కూడా డిఫరెంట్గా అటాచ్ అవుతాయి, యాంగిల్లో అటాచ్ అవుతాయని లెఫ్ట్ సైడ్ కామన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఈ సర్జరీస్ కూడా కొన్ని ప్రకారాలది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వారికోసిలెక్టమీకి 3-4 అప్రోచెస్ ఉంటాయి. అది ఇంగ్వైనల్ చేసుకోవచ్చు, సబ్ ఇంగ్వైనల్ అంటే జాగలో బీజం మీద బీజం శాక్ దగ్గర, స్క్రోటల్ శాక్ దగ్గర కూడా అప్రోచ్ ఉంటుంది. బెస్ట్ టెక్నిక్ ఈజ్ మైక్రో సర్జికల్, అంటే మైక్రోస్కోప్ కింద ఇది అంతా ప్రాసెస్ చేస్తారు. ఇది అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే, లాభం ఏముంటుంది, మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ మైక్రోస్కోప్ ఈజ్ టెస్టిక్యులర్ ఆర్టరీ యాక్చువల్లీ కుట్టద్దు. ఆర్టరీ కుట్టేస్తే ఏమవుతుంది, ఇట్స్ ఎ కాంప్లికేషన్ అన్నట్టు. టెస్టిస్ డ్యామేజ్ అవ్వచ్చు, అట్రోఫీ అవ్వచ్చు, టోటలీ ష్రింక్ అవ్వచ్చు సైజులో. అందుకే ఆర్టరీ ఐడెంటిఫై చేసుకోవడానికి హెల్ప్ ఉంటుంది డాక్టర్కి విత్ మైక్రోస్కోప్. సో కాంప్లికేషన్ రిస్క్ కూడా తగ్గిపోతుంది, అండ్ రికరెన్స్ రేట్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే మైక్రోస్కోప్ కింద చాలా మంచిగా కనిపిస్తాయి ఏదేది వెయిన్స్ ఉబ్బినాయి. వన్ వెయిన్ ఈజీగా ఐడెంటిఫై చేసుకొని దాని మీద ఒక కుట్టు పెట్టేస్తారు. సో ఇది సర్జరీ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్, దీనికి మెడికల్ ట్రీట్మెంట్ ఉండదు. కొన్ని పేషెంట్స్ అడుగుతారు మందులతోటి ఏమైనా తగ్గుతారా, ఏమైనా మందు పెడతారని. అలా ఉండదు. ఇట్ కంపల్సరీ రిక్వైర్ సర్జరీ. సర్జరీ కూడా అందరికీ అవసరం లేదు, జస్ట్ 2-3 పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేషెంట్స్లో పెయిన్ ఆర్ స్వెల్లింగ్ చాలా ఇట్లా లాగినట్టు సెన్సేషన్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ వారికోసిల్ అది ఎస్టాబ్లిష్ చేసుకుంటే, అది కన్ఫర్మ్ చేసుకుంటే, అలాంటి పేషెంట్స్లో వీ కెన్ అడ్వైజ్ సర్జరీ. సెకండ్ ఈజ్ హై గ్రేడ్ 3 వారికోసిల్. క్లియర్గా చూస్తే కనిపిస్తుంది, అలాంగ్ విత్ అబ్నార్మల్ సెమెన్ రిపోర్ట్స్. సెమెన్ రిపోర్ట్స్ చూస్తే స్పర్మ్ కౌంట్స్లో కదలికలు తక్కువ అయిపోవచ్చు, ఒక్కొక్కసారి మార్ఫాలజీ దాని షేప్ కూడా అబ్నార్మల్ అవ్వచ్చు. మళ్ళీ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ రాస్తారు హై గ్రేడ్ వారికోసిల్స్లో కొన్ని డాక్టర్స్. సో స్పర్మ్ హెడ్లో, దాని తలలో డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ మటీరియల్ ఉంటుంది. ఆ మటీరియల్ క్యాన్ గెట్ డ్యామేజ్డ్, అండ్ యాజ్ ఎ రిజల్ట్ డిఎన్ఏ స్పర్మ్ది డ్యామేజ్ అవుతే ఐవీఎఫ్, ఐయుఐ న్యాచురల్ కాకుండా ఏదైనా సమ్హౌ ప్రెగ్నెన్సీ వస్తే దానికి కొన్ని కష్టాలు ఉంటాయి. ఇట్ క్యాన్ ఫెయిల్ ప్రెగ్నెన్సీ, ఆర్ ఐవీఎఫ్, ఐయుఐ ఫెయిల్ అవ్వచ్చు. ప్రెగ్నెన్సీ వస్తే కూడా అబ్నార్మల్ రావచ్చు, ఆర్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. అందుకే హై గ్రేడ్ వారికోసిల్కి కరెక్ట్ చేసుకుంటారు. థర్డ్ ఈజ్ లీడిక్ సెల్స్ అని ఒకటి ఉంటాయి టెస్టిస్లో. సో వారికోసిల్ దానికి కూడా డ్యామేజ్ చేస్తుంది. లీడిక్ సెల్స్ నుంచి టెస్టోస్టెరాన్ హార్మోన్ వస్తుంది. ఈ టెస్టోస్టెరాన్ చాలా ఇంపార్టెంట్ జెంట్స్లో. బికాజ్ ఆఫ్ టెస్టోస్టెరాన్ మేల్ ప్యాటర్న్ హెయిర్ ఉంటుంది, బియర్డ్ వస్తుంది, మజిల్ స్ట్రక్చర్, వాయిస్ కూడా డిఫరెంట్, మెమరీ ఫంక్షన్ అంటే మనకు ఏదైనా రిమెంబరింగ్ థింగ్స్ ఇవన్నీ బ్రెయిన్లో కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి, అండ్ బోన్ స్ట్రెంగ్త్. సో టెస్టోస్టెరాన్ హార్మోన్ టెస్టిస్ నుంచి వస్తాయి 95%. సో టెస్టిస్కే డ్యామేజ్ అవుతాయి, టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్ తగ్గిపోతుంది, అండ్ బికాజ్ ఆఫ్ విచ్ ఇవి అన్ని ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో అలాంటి కేసెస్లో కూడా సర్జరీ చేసుకుంటే బెటర్. నాన్ సర్జికల్ మెథడ్స్ ఏమైనా ఉంటాయని కొన్ని పేషెంట్స్ అడుగుతారు. సో ఓన్లీ వన్ నాన్ సర్జికల్ మెథడ్ ఉంది, అది రేడియాలజికల్ అప్రోచ్ విత్ క్యాథెటర్ వైర్. సో వైర్ పంపిస్తారు జస్ట్ టెస్టిస్ పక్కనే, బీజాల పక్కనే కాలు మీద నుంచి ఒక వెయిన్లో ఒక వైర్ పంపిస్తారు. ఆ వైర్ నుంచి వారికోసిల్ ఎంట్రీ పాయింట్ దగ్గర ఏదైనా స్టీల్ కాయిల్ ఆర్ సిలికాన్ బలూన్ తోటి ఆ జాగా బ్లాక్ చేస్తారు, ఆ నరాలకి బ్లాక్ చేస్తారు. సో యాక్చువల్లీ ఇది చాలా సింపుల్ ప్రాసెస్, అండ్ పేషెంట్ సేమ్ డే డిశ్చార్జ్ అయిపోవచ్చు, కుట్టు కూడా అవసరం పడదు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటారు దీనికి. కానీ ఇక్కడ రికరెన్స్ రేట్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి, అంటే మళ్ళీ వారికోసిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి విత్ దిస్ ప్రొసీజర్. మైక్రోస్కోప్ కింద వారికోసిల్ కరెక్షన్ చేస్తే లీస్ట్ ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్. ఓపెన్గా చేస్తే ఆల్మోస్ట్ 20%, అంటే 5 పేషెంట్స్లో ఒకరికి మళ్ళీ రావచ్చు వారికోసిల్ ప్రాబ్లం. కొన్ని పేషెంట్స్లో బ్లడ్ క్లాట్, హెమటోమా అంటారు, ఆర్ ఇన్ఫెక్షన్, చీమ్ రావచ్చు. ఇలాంటి దేర్ ఆర్ సమ్ బేసిక్ కాంప్లికేషన్స్. ఇది మన
కరెక్ట్గా యాంటీబయాటిక్స్ అండ్ టేక్ కేర్ చేసుకుంటే ఇవి ఏమీ అవ్వవు.